వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఎప్పుడూ కూడా లైఫ్లో ఏది చెయ్యాలి ఈ రెండిట్లో అనేది మనమే డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకు అంటే ఒకటి మనల్ని ధనవంతుల్ని చేస్తే ఇంకోటి మనల్ని ధర్మాత్ముల్ని చేస్తుంది అనమాట. ఏం కావాలనుకుంటున్నావు లైఫ్లో అనేది నీ ఇష్టం అనమాట. ఏంటవి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ధనాన్ని కనుక మనం దాచిపెడితే, అంటే ₹1 దాచిపెడితే ₹1కి ఇంకొక రూపాయి తోడయ్యి అలా అలా ఒక రోజుకి మనం ధనవంతులకు మాత్రం కావచ్చు. కానీ ₹1 దానం చేసామనుకోండి, మనం ధర్మాత్ములం అవుతాం. ఎవరైతే ఆ దానం తీసుకున్నారో వాళ్ళు మనల్ని ధర్మాత్ములుగా చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి అవసరమైనప్పుడు ఆ ధనాన్ని మనం ఇచ్చాం కాబట్టి ఆ టైంలో వాళ్ళకి మనమే దేవుళ్ళలా కనిపిస్తాం అన్నమాట. ధనం మనం సంపాదించుకుంటే ఆ ధనం మనల్ని కాటి వరకు మాత్రమే తీసుకెళ్ళగలదు. కానీ ధర్మాన్ని మనం సంపాదించుకుంటే, అంటే ధర్మం చేసి పుణ్యకార్యాలు చేసి ఆ పుణ్యాన్ని మనం మూట కట్టుకుంటే అది మనల్ని ఆ భగవంతుని పాదాల దగ్గరికి తీసుకువెళ్తుంది అని అనమాట. అంటే మీరు భగవంతుని సన్నిధికి చేరాలనుకుంటున్నారో లేదంటే కాటి వరకు మాత్రమే నా పైన అని అనుకుంటున్నారు అనేది మీ చేతుల్లోనే ఉంది అని అనమాట. సో మనము ధనవంతులుగానే మిగిలిపోవాలా, ధర్మాత్ములుగా మిగిలిపోవాలా అనేది మన చేతుల్లో అనమాట. అంటే కొంతమందికి ధనం మాత్రమే సంపాదించుకోవాలి, ఒకళ్ళు నాకు సాయం చేశారా నేను ఈ స్థాయికి రావడానికి, నేను వేరే వాళ్ళకి సాయం చేయడానికి అని అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఉన్న దానిలోనే నేను తింటూ ఒక 10 మందికి సాయం చేస్తే ఆ తృప్తే వేరుగా ఉంటుంది అని చెప్పేసి అలా సాయం చేసే వాళ్ళు ఉంటారు. రకరకాల మనస్తత్వాలు, ఎవరిని మనం తప్పుపట్టలేమన్నమాట. కాబట్టి ఏ విధంగా ఉండాలి అనేది నీ ఇష్టం అనమాట. నీ మనస్తత్వానికి నీ విఘ్నతకే వదిలేస్తున్నా అనమాట. ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు నేనేం చెప్తాను, మనం ఒక ₹10 సంపాదించుకుంటే ఎవరికైనా అవసరమైనప్పుడు అందులోంచి ₹1 ఇవ్వడంలో తప్పు లేదు అని చెప్పేసి నేను చెప్తాను. బట్ కానీ మీకేం పోతుంది, మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఇవ్వచ్చు, కష్టపడి సంపాదిస్తే తెలుస్తుంది అని కొంతమంది అనుకుంటూ కూడా ఉండొచ్చు కదా. కాబట్టి ఎవరిష్టం వాళ్ళది అని చెప్తున్నాను. మీరు ఏం చేసినా కానీ మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు ఏ విధంగా బతకాలి అనేది కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. మీ కర్మఫలం అనేది కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. ఎందుకు అంటే ఇది కలికాలం. కర్మ అనేది ఎప్పుడో అదివరకు రోజుల్లో మనం చేసిన దాని కర్మ నెక్స్ట్ జన్మలో అనుభవిస్తామంట, తరతరాలకు వస్తుందంట, మన పిల్లలకు వస్తుందంట. ఇవన్నీ అప్పటి రోజులు, ఒకప్పటి మాటలు. ఇప్పుడు మాత్రం నువ్వు చేసిన కర్మ ఈ జన్మలోనే ఇప్పుడే ఖచ్చితంగా అనుభవించి తీరుతావు. కాబట్టి మంచి కర్మ చేసి మంచి ఫలితాలను పొందాలనుకుంటావో, లేదు అంటే నీ వరకు మాత్రమే ఒక గిరి గీసుకుని నీ వరకు నువ్వు బతకాలనుకుంటావో అదంతా కంప్లీట్గా నీ ఇష్టం. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.